ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. పాకిస్తాన్ ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్స్ కి దాదాపుగా దూసుకుపోయింది. పాకిస్తాన్ ఇచ్చిన 242 పరుగుల టార్గెట్ ని టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ భీకర సెంచరీతో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లో 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వన్డేల్లో వరుసగా 5వ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును 50 ఓవర్ల లోపే భారత జట్టు ఆలౌట్ చేసింది. హర్షిత్ రాణా బౌలింగ్లో ఖుష్దిల్ షా కోహ్లీ క్యాచ్ ఇవ్వడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఖుష్దిల్ 39 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. ఇక భారత్ తరపున కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. పాకిస్తాన్ బ్యాటర్లలో సౌత్ షకీల్ 62 పరుగులు చేయగా మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశారు. ఇక మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. బాబర్ ఆజం 23 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక హిమాముల్ హక్ 10 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. 3వ వికెట్కు సౌదీ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ 104 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. అయితే ఈ జోడీని విడగొట్టిన తర్వాత పాకిస్తాన్ వికెట్లు వరుసగా పడిపోయాయి. దాంతో పాకిస్తాన్ 49.4 ఓవర్లో 241 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇక 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 3 4లు 1 6తో ధాటిగా ఆడిన రోహిత్ షాయిన్ అఫ్రిది బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ శుభమన్ గిల్ 46 పరుగులతో రాణించాడు. 7 4ల సాయంతో 46 పరుగులు చేసిన గిల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దాంతో టీమిండియా 100 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించారు. భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మరో వికెట్ పడకుండా 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చివరి వరకు నిలబడి సెంచరీతో అద్భుత విజయం అందించాడు. 111 బంతుల్లో 7 4ల సాయంతో 100 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దాంతో టీమిండియా పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ దశలో టాప్ కు చేరి సెమీఫైనల్స్ కి దాదాపుగా చేరింది.